చంద్రబాబు నాయుడు గారు మరి ఎలక్షన్లకు ముందు ఏదైతే ప్రామిస్ చేశారో తన మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాలని సూపర్ హిట్గా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ విధంగా మరి ప్రజలందరికీ ఒక చక్కటి సుపరిపాలన అందిస్తూ మరి దానిలో భాగంగా ఈ రోజున మేనిఫెస్టోలో లేకపోయినా కూడా మరి ప్రజలకి చక్కటి పాలన అందించే క్రమంలో ఈ రోజున కరెంటు ఛార్జీలని తగ్గించటం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చే ముందు యూనిట్ ఛార్జీ రేటు తగ్గిస్తానని చెప్పి మరి ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో మరి 9 సార్లు ఆయన మరి ఈ రేట్లు పెంచటం ద్వారా 32,000 కోట్ల ఈ రోజున 32,000 కోట్ల భారాన్ని ప్రజల వైపు భారాన్ని మోపటం జరిగింది. మరి చంద్రబాబు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు ముందు కూడా గతంలో విద్యుత్ సంస్కరణలు చేపట్టిన మొట్టమొదటి మరి వ్యక్తిగా మనం చంద్రబాబు నాయుడు గారిని చెప్పాలి. ఆ రోజున మిగులు విద్యుత్తుని మనకి 2019లో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో వచ్చే నాటికి ఇది మిగులు విద్యుత్తు రాష్ట్రంగా ఆయన చేతికి అప్పచెప్పడం జరిగింది. వారి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఈ ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో భారం వేస్తూ మరి మూర్ఖపు నిర్ణయాలతో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని 1.29 లక్షల కోట్లు అప్పుల్ని మిగిల్చి వెళ్ళటం జరిగింది. మరి ఈ రోజున ప్రతి స్కీమ్లో స్కామ్ ఉన్నట్లుగా ఆ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో ఇంత నష్టం కలిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఆర్థిక కష్టాలు ఉన్నా కూడా ఇప్పటి వరకు ఒక్క యూనిట్కి రేట్ అనేది పెంచకుండా ఈ రోజున యూనిట్కి 13 పైసలు రేటుని తగ్గించడం జరిగింది. రాబోయే రోజుల్లో మరింతగా విద్యుత్ రేటుని తగ్గించేదానికి మరి చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలా ధైర్యంగా చెప్తున్నాం. మరి అంతేకాకుండా ఏపీఈఆర్సీ మనకి 2019-24 మధ్య ట్రూ అప్ ఛార్జెస్ని కింద 4,498 ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేసేందుకు అంటే ప్రజల నుంచి వసూలు చేసేందుకు మనకి ఏపీఈఆర్సీ కూటమికి లేఖ రాసింది. దానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఈ భారం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పడం అనేది చాలా చారిత్రాత్మకమైన నిర్ణయం. మరి ఆ రకంగా ఈ రోజున ఈ విద్యుత్ సంస్కరణలు చేయటం ద్వారా మళ్ళీ 13 పైసలు రేటు తగ్గించడమే కాకుండా ఈ ఆక్వా రైతులకి 3.5 రూపాయలు వసూలు చేసేవారు యూనిట్కి, అటువంటిది ఈ రోజున 1.5 తగ్గిస్తూ మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకోవటం కూడా జరిగింది. అంతేకాకుండా ఆ రోజున జగన్ రెడ్డి గారి పాలనలో 5 రూపాయల 19 పైసలకి విద్యుత్ కొనుగోలు చేస్తే ఆ కొనుగోలు రేటుని చంద్రబాబు నాయుడు గారు తగ్గించి కొనుగోలు చేసి వాళ్లతో 4 రూపాయల 70 పైసలకే కొనుగోలు చేసి ఆ అమౌంట్ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ప్రజలకి భారం కాకుండా ప్రజలకి రేట్లు అనేది తగ్గించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో సోలార్ కానివ్వండి, పవన విద్యుత్తు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం ద్వారా మనకి రేట్లు తగ్గించుకుని ఆ డిమాండ్ని మీట్ అయ్యేదానికి అవకాశాలను కూడా నిరంతరం అన్వేషించేది చంద్రబాబు నాయుడు గారు. మనం గతంలో కూడా చూసాం. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఎప్పుడున్నా కూడా సోలార్ ఎనర్జీని, పవన విద్యుత్తుని, అంతేకాకుండా ఈ రోజున హైడ్రోజన్ రంగాన్ని, హైడ్రోజన్ ఎనర్జీని, మరి అదేవిధంగా గ్రీన్ ఎనర్జీని, వీటన్నింటినీ డెవలప్ చేయటం ద్వారా రాబోయే రోజుల్లో మనకి విశాఖపట్నంలో ఈ రోజున గూగుల్ సంస్థ వచ్చినా, అదేవిధంగా దాంతోపాటుగా మిగిలిన సంబంధించిన ఇండస్ట్రీస్ మనకు వచ్చినా కూడా
ఇవాళ మన ధైర్యం ఏంటంటే తప్పనిసరిగా ఈ విద్యుత్ కొరత అనేది ఉండకుండా ఇండస్ట్రీస్ వచ్చినా కూడా రేపు మన యువతకి ఉద్యోగావకాశాలు మెరుగుపడే ఇండస్ట్రీస్కి వాళ్ళ ప్రజలు దడుస్తూ ఉన్నారు. ఈ నెల విద్యుత్తుని ఇప్పటికే రేట్లు పెరిగిపోయిన విద్యుత్ రేట్లని, కానీ ఇవాళ తగ్గుదల అనేది మొదలైంది. రాబోయే రోజుల్లో మరింత తగ్గటానికి సోలార్ ఎనర్జీ లాంటి ఎనర్జీస్ని ఉపయోగించుకోవటమే కాకుండా గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ ఎనర్జీ వీటన్నిటి ద్వారా ఇండస్ట్రీస్ని ఆకర్షిస్తూ ఇటు గృహ అవసరాలకు ఏదైతే వాడుతున్నామో వాటికి కూడా కరెంటు ఛార్జీలను తగ్గిస్తూ విద్యుత్ సంస్కరణలకు పెట్టింది పెద్దపీటగా మరి ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరినీ కూడా ప్రత్యేకంగా గమనించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. కృతజ్ఞతలు, అభినందనలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.